హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 2 కేజీల చేపల కర్రీని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. చేపల కూరకి కావలసినటువంటి మసాలా దినుసులు. ఈ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు. వాటిని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకుందాం. పెద్ద ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిరకాయలు, కావలసినటువంటి చింతపండు, తగినటువంటి ఆయిల్, మనకి కావలసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నిటిని ముందుగా సిద్ధం చేసుకుని పక్కన ఉంచుకుని చేపల కూరని తయారు చేసే ప్రాసెస్లోకి వెళ్దాం. రెండు కేజీల చేపల ముక్కల్ని నీట్గా నిమ్మరసం వేసి కడిగి సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పౌడర్ వేస్తే చేపల కూర మంచి సువాసనతో అద్భుతంగా ఉంటుంది. చేపల కూరకి కారం ఎక్కువగానే పడుతుందండి. అప్పుడే కూరకి టేస్ట్ బాగా వస్తుంది. తగినటువంటి కళ్ళుప్పు, మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని పోసుకుని చేపల ముక్కలకి బాగా పట్టించి కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కూరని కలిపెట్టుకున్న తర్వాత స్టవ్ మీద హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉంచి మధ్యలో వాటిని గరిటె పెట్టకుండా కలుపుకోవాలి. కరివేపాకు వేసి గార్నిష్ చేస్తే చేపల కూర మంచి స్మెల్ వస్తుంది.